లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మనకి 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులు, 12 లగ్నాలు. ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుందన్నమాట. సో దీన్ని 3 కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు. చరరాశులు, స్థిర రాశులు అండ్ ద్విస్వభావ రాశులు. అంటే మూవబుల్ సైన్స్, ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యూయల్ సైన్స్. మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. ఆర్ మేషలగ్నం, తులాలగ్నం, కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం. వీళ్ళకి 11th హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారు అనమాట. అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లార్డ్ అవుతారనమాట. సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు, కోలార్డ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ యాజ్ రాహు 2 ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చరరాశులకై. స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి అండ్ కుంభరాశి. వీళ్ళకి 9th హౌస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 9th హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు. సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను. అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట. అంటే మిథున్ రాశి, కన్యా రాశి, ధనుసు రాశి అండ్ మీనరాశి. వీళ్ళకి 7వ స్థానము బాధక స్థానం అవుతుంది. అంటే ఇక్కడ 7వ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము? పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి. సో బాధక బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్లో ఒక సడన్గా ఒక రోడ్ బ్లాక్ రావడము, లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా, ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు, లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, ఏ హౌస్లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి బాధక గ్రహం ఎవరు అంటే కుజుడు అవుతారండి. అదే కుజుడు యోగకారకుడు కూడా అవుతారనమాట. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ వృషభ రాశికి శని ఎలాగైతే బాధక యాజ్ వెల్ యాజ్ యోగకారక, కుజుడు కూడా కొద్దిపాటిగా బ్యాలెన్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. మరి అంత ఎక్కువ అంటే ఒక సిగ్నిఫికెంట్ అంటే ఒక కారకత్వానికి సంబంధించి డ్యామేజ్ చేస్తే ఇంకొక కారకత్వానికి పాజిటివ్ చేసే గ్రహం అన్నమాట. సో ఒకవేళ కుజుడు లగ్నంలో ఉంటే గనక, అంటే సింహరాశిలోనే ఉంటే గనక వీళ్ళు చాలా ఈగోయిస్టిక్ ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, కొద్దిగా ఆరోగెన్స్ ఎక్కువ ఉంటుంది, అగ్రెషన్ అంటే కోపిష్టి ఎక్కువ ఉంటారు. అండ్ కొద్దిపాటిగా వీళ్ళు ఒకవేళ గవర్నమెంట్కి గనక జాబ్ చేయాలి అని అనుకుంటే గనక కొద్దిపాటిగా వీళ్ళకి బాధ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ భాగ్యాధిపతి లగ్నంలో అంటే ఇక్కడ కొద్దిగా ఆ తండ్రితోటి కొద్దిగా వాళ్ళకి ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సహజంగా సింహరాశికి అధిదేవత సూర్యుడు, రవి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు భాగ్యాధిపతి కూడా మనం తండ్రి స్థానాన్ని బట్టి చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఫాదర్ తోటి కొద్దిగా ఈగో క్లాషెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మార్షల్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వాళ్ళకు ఉండే నేచర్. యాజ్ వెల్ యాజ్ వీళ్ళకి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వచ్చి హెడేక్స్ వల్ల వీళ్ళకి బాధ కలిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఉంటుంది. కుజుడు బాధకాధిపతి అయి ద్వితీయ స్థానంలో ఉంటే, ఇప్పుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొద్దిగా ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బందులు. ఎందుకంటే కుజుడు కొద్దిగా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కదా, అంటే కొద్దిగా కోపిష్టి, కొద్దిగా దూకుడుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి కన్యా రాశి మనకి ప్రారబ్ధకి సంబంధించిన
హౌస్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేసరికి కొద్దిగా క్లాషెస్ రావడము, వాక్ స్థానంలో ఉంటారు కదా కుజుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏది మాట్లాడినా కూడా చాలా దురుసుగా మాట వచ్చేయడము, ఇంపల్సివ్గా వచ్చేయడము, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అవతల వాళ్ళు బాధపడతారేమో అన్న ఒక విచక్షణ లేకుండా స్ట్రైట్గా ఒక మాట అనేయడము, ఇది కొద్దిగా వీళ్ళకి ఉండే నేచర్ అన్నమాట. డబ్బు విషయంలో కూడా వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఒక డబ్బు సంపాదిస్తున్నా కూడా కొద్దిగా ఆవిరైపోయేటట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ల్యాండ్కి సంబంధించిన డీలింగ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో బాధక అయ్యారు, యోగకారకుడు కూడా అయ్యారు, కానీ భూతత్వ రాశిలో ఉండి ప్రారబ్ధ కర్మ హౌస్లో ఉంటారు కాబట్టి ల్యాండ్కి సంబంధించి అంటే భూమికి స్థిరాస్తులకి సంబంధించిన విషయాలలో వీళ్ళకి కొద్దిపాటిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తృతీయ స్థానంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే తులారాశిలో పడుతుంది కాబట్టి రిలేషన్షిప్స్ మళ్ళీ ఇక్కడ అదే కొద్దిగా దూకుడుతనము కనిపించేసరికి, అదే మాట కొద్దిగా హార్ష్గా వచ్చేసరికి ఏంటంటే రిలేషన్షిప్స్లో కొద్దిగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. తులారాశి సహజంగా మనకి సంబంధాలు బంధాలు వీటి గురించే చెప్తూ ఉంటారు కాబట్టి కొలీగ్స్ తోటి రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, భార్యతో రిలేషన్షిప్స్, భర్తతో రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఇక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉందామని ఎంత ట్రై చేస్తున్నా సరే ఆ కోపిస్టి నేచర్ ఒకటి ఉంటుంది కాబట్టి కుజుడికి ఒక కోపిస్టి నేచర్ అది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి ఏదన్నా అంటే వాళ్ళ స్వతహాగా వచ్చే శక్తి సామర్థ్యాలని బేస్ చేసుకొని ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది బాధక ఇది చూసుకోవాలి. అండ్ 4th హౌస్ స్కార్పియో అవుతుంది, వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ స్వక్షేత్రంలో కుజుడు ఉంటాడు. అంటే మాతృస్థానం కూడా మనం 4th హౌస్ సుఖస్థానం కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ తల్లితో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే సహజంగానే సింహ లగ్నం వాళ్ళకి తల్లిదండ్రులతోటి కొద్దిపాటిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అంటే మదర్ కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోవడము, లేకపోతే వీళ్ళకి ఇంటి పరిసరాలలో వీళ్ళకి నచ్చకపోవడము, వీళ్ళు ఏదన్నా స్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఏదో ఒక రకమైన ఆబ్స్టికల్స్ రావడము. ఎందుకంటే బాధక అంటే మనం రోడ్ బ్లాక్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ బాధక కనిపిస్తూ ఉంటుంది, ఆ బాధ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది రావడం ఇలాంటివి జరుగుతుంది ఉంటాయి. అదే పంచమ స్థానానికి వచ్చేసరికి మళ్ళీ అగ్నితత్వ రాశి ధనుసు రాశిలో పడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదన్నా ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి, హయ్యర్ నాలెడ్జ్ కోసం నేర్చుకోవడానికి, ఎందుకంటే 9th లార్డ్ ఇన్ ద 5th హౌస్ అని అనుకుంటాం కాబట్టి పిల్లలకి సంబంధించి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా ప్లానింగ్ చేస్తున్నా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు కలగడము, ఫస్ట్ అటెంప్ట్ లో వీళ్ళకి రిజల్ట్ రాకపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో కూడా కొద్దిగా ఇదే నేచర్ ఏంటంటే ఆ ఫైర్ నేచర్, ఆ అగ్నితత్వ నేచర్ ఏదైతే వస్తుందో దానివల్ల వీళ్ళు ఇబ్బందులు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి ధనుసు రాశిలో. మళ్ళీ ధనుసు రాశి స్వతహాగా మనకి తండ్రి స్థానం అని చెప్పేసి చెప్తూ ఉంటాం కాల్పరుష్ కుండలిలో, అండ్ గురుస్థానం అని చెప్తూ ఉంటాం కాబట్టి కొద్దిపాటిగా గురువులతో కూడా కొద్దిగా వీళ్ళకి క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మకర రాశికి వచ్చేసరికి మకరంలో కుజుడు ఉచ్చ పొందుతాడు 6th హౌస్లో. సో ఈ 6th హౌస్ మ్యాటర్స్కి వచ్చేసరికి ఏంటంటే అనవసరమైన లిటిగేషన్స్లోకి వెళ్ళిపోవడము, అంటే నోటి దురుసుతనము, లేకపోతే హేస్టీ డెసిషన్స్ తీసేసుకొని గొడవలకి తగాదాలకి వెళ్ళిపోవడము, దానివల్ల అన్ఇన్వైటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకి వస్తూ ఉంటాయి. సో అండ్ ఒకవేళ పాజిటివ్ యోగకారకుడు కూడా కాబట్టి పాజిటివిటీ ఎక్కడ వస్తుందంటే లీగల్ స్టడీస్ ఏదైనా చదువుకోవాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వీళ్ళకి కొద్దిగా రాణించగలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 9th లార్డ్ గాన్ ఇన్ ద 6th హౌస్ అండ్ అందులో ఎగ్జాల్టేషన్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా వీళ్ళు కొద్దిగా డీల్ చేసుకోవచ్చు. వీళ్ళకి కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కానీ కొద్దిపాటిగా లాయర్స్, లీగల్ అడ్వైజర్స్, గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సప్తమ స్థానంకి వచ్చేసరికి కుంభరాశి అవుతుంది. కుంభరాశి మళ్ళీ శని క్షేత్రం కాదు. సో అక్కడ కొద్దిగా వీళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా వాళ్ళు నెట్వర్క్ సర్కిల్లోకి వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ కూడా కొంచెము అగ్రెషన్ ప్రదర్శించేసరికి సప్తమ స్థానం జనరల్గా మనం ఏం చెప్తామంటే కుజుడికి అంత ఫేవరబుల్ స్థానం కాదు, కుజదోషం కిందకి కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇది కుజుడు అక్కడ చాలా
స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. సో వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడము, లేకపోతే స్పీచ్, ఎందుకంటే కుంభరాశి ఎయిర్ సైన్ అవుతుంది, వాయుతత్వ రాశి అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి కొద్దిగా కమ్యూనికేషన్లో చాలా హార్ష్నెస్ కనబడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కుజుడు మళ్ళీ 9th లార్డ్ 7th హౌస్లో కుంభరాశిలో ఉంటే ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఫారెన్ సెటిల్మెంట్కి, అంటే పెళ్ళైన తర్వాత భార్యతో కానీ భర్తతో కానీ కలిసి ఫారెన్ సెటిల్మెంట్కి వెళ్ళడానికి కూడా మంచి యోగా అనమాట. ఇది యోగకారకుడు కదా, సో ఇక్కడ పాజిటివిటీ మనకి కనిపిస్తుంది. అన్ని నెగిటివే చెప్తున్నారు అని అనుకుంటే కనుక ఇది ఒక పాజిటివ్ ఫీచర్ అనమాట. ఒకవేళ ఈ భాగ్యాధిపతి అష్టమ స్థానంలో అంటే మీనరాశిలో పడితే ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ సైన్ అవుతుంది కాబట్టి కుజుడు వాటర్ సైన్లో అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు, అంటే జలతత్వ రాశులలో అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు. ఎందుకంటే ఒక ఫైర్ ఎనర్జీని, ఒక అగ్నితత్వ ఎనర్జీని మనము జలతత్వంలో వేసేసరికి ఏమవుతుందంటే ఆవిరైపోతుంది. సో వీళ్ళు డెసిషన్స్ కానీ వీళ్ళ కోపం కానీ అంత ఇంపల్సివ్ ఇమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. కర్కాటక రాశిలో పడినా నీచ పొందుతాడు అక్కడ, ఇక్కడ జలతత్వంలోకి వచ్చేసరికి ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. సో వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏంటంటే 9th లార్డ్ 8th హౌస్లో పడినప్పుడు ప్రాపర్గా గైడెన్స్ దొరకదు. ఒకటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఒక రకమైన మూర్ఖపు నేచర్ తోటి బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల వీళ్ళు కొద్దిగా నష్టపోతూ ఉంటారు. అండ్ ఇది భాగ్య నష్టం జరిగే కాంబినేషన్ అనమాట. 9th లార్డ్ 8th హౌస్లోకి వెళ్ళడం అంటే మన భాగ్య, అండ్ అందులో బాధక కూడా అయ్యారు కాబట్టి ఫార్చ్యూన్ అంటే మనకి ఏదైతే గాడ్స్ బ్లెస్సింగ్స్ రావాలో అది టైంకి సరిగ్గా అందకపోవడం అనమాట, ఇదొకటి. అండ్ ఇప్పుడు బాధకాధిపతి భాగ్య స్థానంలోనే ఉంటే, ఏ మేషరాశిలో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా మంచి ప్లస్ పాయింట్ ఉంటుంది. హీలర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే అశ్విని నక్షత్రము మేషరాశిలో ఉంటుంది కాబట్టి అది హీలింగ్ సైన్ అనమాట. సో ఆ పర్టికులర్ ప్రొఫెషన్స్లో ఎంచుకోవడానికి ఉంటుంది. కానీ అగైన్ మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసరికి కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సక్సెస్ పొందుతారు, ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు, ఎందుకంటే యోగకారకుడు కూడా అవుతాడు కాబట్టి సక్సెస్ పొందుతాడు. ఇదే భాగ్యాధిపతి అండ్ బాధకాధిపతి దశమ స్థానంలో ఉంటే, కర్మక్షేత్రంలో ఉంటే వృషభ రాశిలో ఫీమేల్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడం, సింహరాశిలో ఫీమేల్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము, లేకపోతే ఫీమేల్ మేనేజర్స్ అండర్ పనిచేయడము, అండ్ ఆ ఫీమేల్ మేనేజర్స్ ఏంటంటే కొద్దిపాటిగా పవర్ అబ్యూస్ చేయడము, ఓకే, పవర్ చూపించడం వాళ్ళ పైన, దానివల్ల వీళ్ళకి కొద్దిగా ఇరిటేషన్ రావడము, లేదా వీళ్ళకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళ పైన పవర్ అబ్యూస్ చేయడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వృషభ రాశి మనకి రీసోర్సెస్కి కూడా సంబంధించింది భూతత్వ రాశి కాబట్టి ఏదైనా ల్యాండ్కి డీలింగ్స్ చేసేటప్పుడు కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ ల్యాండ్ వల్ల వీళ్ళకి బాధ కలగడము, లేకపోతే ఏదన్నా మేజర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి దానివల్ల వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. బాధకాధిపతి లాభస్థానంలో ఉంటే మిథున రాశిలో ఉంటే ఏంటంటే మిథున రాశి మళ్ళీ ఎనిమీ సైన్ అవుతుంది, శత్రుక్షేత్రం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ వచ్చేస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ మిథున రాశి కమ్యూనికేషన్కి అని చెప్పాను కాబట్టి ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ అనమాట, చాలా ముక్కుసూటిగా మాట్లాడే దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు కలగడం, అండ్ వీళ్ళ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళతోటి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, లేదా వీళ్ళ ఫ్రెండ్స్ వల్ల వీళ్ళు ఇబ్బందులు పాలవ్వడము, దీనివల్ల వాళ్ళు ఇంకెక్కువ నష్టపోవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 12th హౌస్లోకి వచ్చేసరికి కర్కాటక రాశి అవుతుంది, అక్కడ కుజుడు నీచ పొందుతాడు. అండ్ ఈ బాధకాధిపతి అక్కడ 12thలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక రకంగా కుజదోషం కిందకి కూడా కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ మ్యానిపులేటివ్ అయిపోతారు అనమాట, అంటే కుజుడు కంప్లీట్లీ పవర్లెస్ అయిపోతారు అనమాట, అసలు ఆయనకి పవరే ఉండదు కర్కాటక రాశిలో పడిన తర్వాత. సో ఈ మ్యాస్కులినిటీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా నలిఫై అయిపోతుంది, చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. కోపం ఎంతవరకు ఏ రేంజ్లో వస్తుందంటే కొన్నిసార్లు ఏంటంటే మనము వాల్స్ని అంటే గోడల్ని పగలగొట్టేసే అంత కోపం స్వభావం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి ఈ బాధక అంటే ఒక యోగకారక గ్రహం కుజుడు బాధకాధిపతి అయి సింహరాశికి సింహ లగ్నానికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేసుకోవడము చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏంటి అంటే మంగళవారం
శుక్రవారం మంగళవారం ఉపవాసం ఉండడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకోవడము మెయిన్గా చెప్పదగిన రెమెడీ. అండ్ ఇంపల్సివ్ డెసిషన్స్ అస్సలు తీసుకోకూడదు. కోపం వస్తుంది అని అనుకున్న టైంలో కొద్దిగా మనకి నేజల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, నోస్ ఎక్సర్సైజెస్ కోపం తగ్గించుకోవడానికి, లైక్ అనులోమ్ విలోమ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి పారాయణాలు చేసుకోవడము, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ కోసము ఏదైనా మార్షల్ ఎక్సర్సైజెస్కి కరాటే అలాంటివి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళడం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే కుజుడు ఆ జిమ్కి సంబంధించిన ప్లానెట్, మాస్కులినిటీకి సంబంధించిన ప్లానెట్ కాబట్టి ఆ ఫిజికల్ అగ్రెషన్ని మనము జిమ్లో ఎక్సర్సైజెస్ రూపంగా మనము బయటికి ఆ ఎనర్జీని ఎమిట్ చేసేస్తే బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట బేసికలీ.